ప్రాజెక్టులు తెలంగాణలో ఈ లొల్లి కొత్తేం కాదు. మొన్నటి వరకు కాళేశ్వరం చుట్టూ చక్కర్లు కొట్టిన తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఓవర్ టు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతలను నిర్లక్ష్యం చేస్తోందంటూ బీఆర్ఎస్ భారీ పాదయాత్రకు సిద్ధమవుతుండగా సడన్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు విజిట్ కోసం ఫీల్డ్లోకి దిగటంతో వాటర్ వార్ ఇంట్రెస్టింగ్ గా మారింది. బీఆర్ఎస్ పాదయాత్ర కొనసాగుతుందా? మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కారు గేరు మార్చుతుందా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చుట్టూ రాజకీయ వేడి. రేవంత్ సర్కార్ తీరుకు నిరసనగా పాదయాత్రకు బీఆర్ఎస్ ప్లాన్. పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్. పాలమూరు ప్రాజెక్టుల సందర్శనకు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ పాదయాత్రకు బ్రేక్ వేసేందుకే రేవంత్ రంగంలోకి దిగారా? తెలంగాణ పాలిటిక్స్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల చుట్టూ రాజకీయ దుమారం నడుస్తోంది. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన పాలమూరు రంగారెడ్డి విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు హీటెక్కిస్తున్నాయి. ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పాలమూరు ప్రాంత రైతుల ప్రయోజనాలను విస్మరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒకటి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో సాగునీరు అందించడమే కాకుండా తాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. కృష్ణానది వరద జలాలను వినియోగించుకుని లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టు పనుల పురోగతిపై చర్చ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తాము 80% పనులను పూర్తి చేశామని చెప్పుకుంటున్నారు కారు పార్టీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం భారీ పాదయాత్ర చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి సహా ముఖ్య నేతలు ఈ పాదయాత్రలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో పార్టీ శ్రేణులను మళ్లీ చైతన్యపరిచే ప్రయత్నంలో భాగంగా ఈ యాత్ర చేపట్టాలనుకుంటున్నట్లు టాక్. బీఆర్ఎస్ పాదయాత్ర ప్రకటన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు పాలమూరు ప్రాంతంలోని పలు సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి, నిధుల కేటాయింపు, పెండింగ్ అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు 2 రోజుల పాటు పాలమూరు ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు సీఎం రేవంత్. ప్రాజెక్టు పనులను పరిశీలించి అక్కడే పనుల పురోగతిపై ఆరా తీయనున్నారు. అయితే బీఆర్ఎస్ పాదయాత్ర ప్రకటించింది కానీ ఇంకా షురూ చేయలేదు. అంతలోనే సీఎం రేవంత్ ఫీల్డ్లోకి దిగారు. దీంతో బీఆర్ఎస్ ప్రకటించిన పాదయాత్రపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సంకేతాలిస్తూ ఉండడంతో పాదయాత్ర చేస్తే ప్రజల నుంచి ఆశించినంత రెస్పాన్స్ వస్తుందో రాదోనన్న ప్రశ్న పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోందట. అందుకే పాదయాత్ర షెడ్యూల్, వ్యూహంపై బీఆర్ఎస్ మరోసారి సమీక్షించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని గులాబీ పార్టీ చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చడమే తమ లక్ష్యం అని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కేవలం సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో కీలక రాజకీయ ఎజెండాగా మారింది. పాలమూరు ప్రాంత రైతుల ఆశలు, 2 ప్రధాన పార్టీల రాజకీయ వ్యూహాలు, ప్రాజెక్టు భవిష్యత్తు ఇవన్నీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత పరిస్థితులు ఎలా మారతాయి?
బీఆర్ఎస్ పాదయాత్ర ఉంటుందా లేక వ్యూహాత్మక మార్పులు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది.